మాదిగా జై మాదిగా జై మాదిగా. నమస్కారం, నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ప్రపంచ మాదిగల దినోత్సవం డిసెంబర్ 29వ తారీఖున కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం వేదికగా ఈ కార్యక్రమాన్ని ఇన్ఫామ్ అని ఒక సంస్థ గడ్డం బాపిరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ప్రపంచ మాదిగల దినోత్సవం ఏంటి, ఒక పెద్ద పేరుతోటి, ఒక పెద్ద నినాదంతో ప్రపంచంలో ఉన్న మాదిగలను ఏకం చేస్తున్నాం అనేటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అసలు ఎలా జరిగింది? ఒక పేరుకే ప్రపంచ మాదిగల దినోత్సవం అని పెట్టారా? ఆ కార్యక్రమంలో ఏదైనా స్పెషల్ ఉందా అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తి వివరాలతోటి ఆధారాలతోటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నా నెంబర్కి నిజం మీడియాని అభిమానించేటోళ్ళు, గౌరవించేటోళ్ళు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఇక వివరాల్లోకి వెళితే, పేరేమో ప్రపంచ మాదిగల దినోత్సవం. ప్రపంచ మాదిగల దినోత్సవం అని పెట్టారు. చాలా బాగా జరుగుతుంది, సమావేశం చాలా బాగా జరుగుతుంది. సమ్మిట్ ఖచ్చితంగా ప్రపంచ మాదిగల దినోత్సవం అనే ట్యాగ్కు తగ్గట్టే ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే నేను 2 గంటలకే వెళ్ళి ఆ వేదిక దగ్గర వాళ్ళు ఏదైతే కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నారో ఆ కళ్యాణ మండపానికి చేరుకొని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో కూర్చొని ఉన్నాను. చూస్తే సమయం 2 నుంచి 3కు వచ్చింది, 3 నుంచి 4కు వచ్చింది. కానీ వాళ్ళు వేసినటువంటి కుర్చీలు 1000 అనుకుంటే కనీసం పట్టుమని 100 మంది కూడా అక్కడ కనిపించట్లా. సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి హాల్ అంతా ఖాళీగా కనిపిస్తుంది, చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, మీకు పక్కన కనిపిస్తూ ఉంది. కానీ వీళ్ళు టైటిల్ ఏమో ప్రపంచ మాదిగల దినోత్సవం అని, వీళ్ళ సంస్థ ఏమో ఇంటర్నేషనల్ సంస్థ అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ లేదు. 4 తర్వాత 4 దాటి 4-5 నిమిషాలు అయిన తర్వాత బయట కొంత శబ్దం వస్తుంది. ఏంటి ఆడావిడి మళ్ళీ ఈ శబ్దం అని చెప్పేసి నేను హాల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చాలామంది జనాలు ఏంటో వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ రాయించుకుంటూ డబ్బులు ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూశాను, ఏంటిది అని నేను అడిగితే మా పేర్లు మేము రిజిస్టర్ చేయించుకుంటున్నాము, ఈ మీటింగ్కి వచ్చినందుకు మా కాంట్రిబ్యూషన్ ఇవ్వడంతో పాటు, అంటే మేము ఈ మీటింగ్కి ఇంతని కాంట్రిబ్యూషన్ ఇస్తూ, అంటే తక్కువ అమౌంట్లేనండి, అవేం వేలలో లక్షలు కాదు, ఆ అమౌంట్లు ఇచ్చి మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ మీటింగ్కి వస్తున్నాము, మా బాధ్యత అని చెప్పారు. ఓకే, వచ్చేటువంటి పర్సన్స్ని చూశాను నేను. వచ్చే వాళ్ళ లుక్ గమనిస్తే వాళ్ళ లుక్ రిచ్గా కనిపిస్తుంది. చాలామంది కోట్లలో రావడము, లేదా మామూలు డ్రెస్సులు వేసుకున్నా కానీ ఖద్దరు బట్టలు వేయటము, లెనిన్ బట్టలు వేయడము, చాలా హుందాగా ఉన్నటువంటి వ్యక్తులు నేను చూశాను. అసలు వీళ్ళు ఎలా వచ్చారని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ ఫంక్షన్ హాల్కి కొంచెం ముందుకెళ్ళి చూస్తే పార్కింగ్ ప్లేస్కి నేను వెళ్ళాను. పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి గమనిస్తే అన్ని కార్లు కనిపిస్తున్నాయి. కార్లు కూడా మీరు చూస్తున్నారు, గమనించండి, చాలా ఖరీదైనటువంటి కార్లు వచ్చారు. దాదాపుగా నాకు ఆ కార్లను చూసిన తర్వాత ఒక అనుమానం వచ్చింది, బహుశా నేను నా మిత్రుడు మాత్రమే బస్సులో వచ్చామేమో, మిగతా వాళ్ళు అందరూ కూడా కార్లలోనే వచ్చారని. అంటే ఒక రిచ్ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అనే ఉద్దేశానికి నేను రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి నేను ఆ సరౌండింగ్స్ చూసుకొని లోపలికి వచ్చేసరికి హాలు మొత్తం ఫిలప్ అయిపోయింది. ఆ కార్యక్రమం చూస్తే ఓకే, జనాభా పరంగా వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతమంది జనాన్ని రాబట్టగలిగారు. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే వీళ్ళు మంచి హాల్ బుక్ చేసుకున్నారు, మంచి స్క్రీన్స్ పెట్టుకున్నారు, డయాస్ బాగుంది, వేసినటువంటి చైర్స్ బాగున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ డబ్బులుంటే ఇవి ఎవరైనా చేస్తారు, కానీ జనం రావడం కష్టం అనుకున్నాను. జనాన్ని అక్కడికి గ్యాదర్ చేయగలిగారు. ఇక రెండో అంశం, నాకు ఇంకా విచిత్రంగా అనిపించినటువంటి రెండో అంశం ఏంటంటే, సాధారణంగా డప్పు కళాకారులు పురుషులు ఉంటారు, కానీ ఈ కార్యక్రమంలో మహిళలు డప్పు కొట్టారండి. కొట్టినటువంటి తీరు, వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్రదర్శన నాకే కళ్ళు అప్పగించాలా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే డప్పు చాలా విలువైనది, డప్పు శబ్దము చాలా విలువైనది, డప్పును తయారు చేసినటువంటి మాదిగ శాస్త్రవేత్తలు చాలా విలువైనటువంటి వ్యక్తులు. కానీ డప్పుని ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఎలా కొడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. డప్పు కొట్టే సందర్భాన్ని బట్టి డప్పు శబ్దానికి విలువ పెరుగుతుంది, డప్పు కొట్టే వ్యక్తికి విలువ పెరుగుతుంది, ఆ డప్పుకు సంబంధించినటువంటి కమ్యూనిటీ తాలూకా విలువలు కూడా పెరుగుతాయి. ఆ సందర్భము ప్రపంచ మాదిగల దినోత్సవం, దట్టు మహిళలు ఆ డప్పు అంత అద్భుతంగా కొడుతుంటే నాకే రోమాలు నిక్కబొడిచినాయి. ఎక్కడో శవాల ముందు ఆడాయేడా కాదు కొట్టింది. ఒక కార్యక్రమం, మాదిగలు పారిశ్రామికవేత్తలుగా మారబోతున్నటువంటి కార్యక్రమంలో ఆ మహిళలు అంత ముద్దుగా అంత చక్కగా
వాళ్ళలో ఉన్న సృజనాత్మకమైనటువంటి ఆ కళని ఆ విధంగా బయటకు తీస్తుంటే నేను కళ్ళు అలా అప్పగించి చూస్తూ ఉండిపోయాను. అది నాకు చాలా 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 ఆకట్టుకుంది నన్ను. తర్వాత మీరు గమనించండి, ఆ కార్యక్రమం తర్వాత ఈ కార్యక్రమాన్ని అంతా చూస్తే ఏదో ఒక రిచ్ పర్సన్స్ యొక్క లేదా సెలబ్రిటీల యొక్క వివాహం జరిగినట్టుగా ఈ కార్యక్రమం జరిగింది. బౌన్సర్స్ని ఏర్పాటు చేశారు, అద్భుతంగా వాళ్ళు చేయవలసినటువంటి పని వాళ్ళు చేశారు. బౌన్సర్స్తో పాటు లైటింగ్ తోటి నేను మాదిగల యొక్క మీటింగులు చాలా చూశాను, కుల సంఘాల మీటింగులు చాలా చూశాను. మాల సోదరులైనా లేదా ఎస్టీలకు సంబంధించిన అయినా మాదిగలకు సంబంధించిన అనేక సంఘాలకు సంబంధించిన మీటింగులు నేను చూశాను. కానీ మీటింగు ఇంత రిచ్గా, ఇంత పద్ధతిగా, ఇంత ప్లాన్ ప్రకారము, ఇంత క్రమశిక్షణతో జరగడం అనేది చాలా తక్కువ. మీరు గమనిస్తే లైటింగ్ను ఒకసారి గమనించండి. ఏదో ఒక గొప్ప వ్యక్తి వివాహం జరుగుతున్నట్టు, లేదో ఒక గొప్ప వ్యక్తి తాలూకు సంబంధించినటువంటి ఏదో ఒక ఫంక్షన్ జరుగుతున్నట్టు అద్భుతంగా లైటింగ్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ దేనికి సూచకాలుగా ఉన్నాయంటే మాదిగలు మీటింగ్లు కండక్ట్ చేయాలనుకుంటే ఈ స్థాయిలో కండక్ట్ చేయగలరు. ఈ స్థాయిలో ఇంత క్రమశిక్షణతోటి ఇంత రిచ్గా మాదిగలు కూడా ఇలా మీటింగులు కండక్ట్ చేయొచ్చు అనే ఒక అద్భుతమైనటువంటి సూచన ఇచ్చినట్టుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆషామాషా కాదు. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారా అంటే, నేను దీన్ని కండక్ట్ చేసినటువంటి బాపిరాజు గారిని అడిగాను, ఆ సమ్మిట్కి వచ్చినటువంటి చాలామందిని అడిగాను, ఇంత రిచ్గా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు, మీకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రాజకీయ పార్టీల దగ్గర మీరు తెచ్చుకుంటున్నారా అని అడిగాను. వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మా ఉద్యోగస్తుల్లోనే ఇన్ఫామ్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉద్యోగస్తులే ఈ కార్యక్రమాలకి డొనేషన్స్ రూపంలో ఇస్తారు అని చెప్పారు. వాస్తవానికి అది నిజమనే భావిస్తున్నాము. ఒకవేళ దాని వెనకాల ఏముందనేది పూర్తిగా అయితే వివరాలు తెలియదు. కానీ వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తున్నారనేది చూస్తే మాత్రం వాళ్ళకు డబ్బులు ఏ రూపంలో వస్తున్నాయనేది వాళ్ళు చెప్పేదైతే అది. ఇంకా ఏ రూపంలో వస్తున్నాయని కొంతమంది సందేహాలు వ్యక్తపరిచినా కానీ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆ మనీని, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రాన్ని మీరు చూస్తే ఆ కార్యక్రమానికి వాళ్ళు పెట్టినటువంటి ఆ ఎఫెక్ట్ కానీ ఆ మనీ కానీ సద్వినియోగమైందని చెప్పేసి మా నిజం మీడియా భావిస్తుంది. ఇక చూస్తే చివరిగా ఫుడ్ విషయానికి వచ్చినా కూడా ఫుడ్ కూడా చాలా క్వాలిటీ తోటి రిచ్ ఫుడ్ని అక్కడ వచ్చినటువంటి మాదిగ సోదరులకు అందించడం జరిగింది. ఇక వచ్చినటువంటి గెస్టులందరిలోకి అక్కడ మాట్లాడినటువంటి పెమ్మసాని గారి మాటలు అయితే నన్ను చాలా ఆకట్టుకున్నాయి. తర్వాత వచ్చేది గవర్నమెంట్ హెల్త్. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, 10-15 సంవత్సరాల క్రితం ఇటువంటి స్కీములు ఏమీ లేవు. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మీకు అన్ని వివరించారు వాళ్ళు ఎన్ని స్కీములు ఉన్నాయా అని. వీటన్నిటిలో ఏది మీకు సూటబుల్ అవుతుందో దానికి వెళ్ళండి. మీకు వాటిలో ఎక్కడన్నా ఇబ్బందులు అయితే ప్రజాప్రతినిధుల దగ్గరికి రండి, మేమున్నాం. మీకు బ్యాంకర్స్ ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ లోన్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కూడా సమాజంలో ఇలాంటి సభలు చాలా ముఖ్యమైనవి. ఇలాంటి వారిని చెయ్యాలి అంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలి. ఇలాంటి వారు ఉంటేనే సమాజం ముందుకు వెళ్తుంది. మీకు నా మనస్ఫూర్తి అభినందనలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం, డప్పు కొట్టద్దు. చిన్న విషయం, రామాంజన్ సార్ మీ దృష్టికి తీసుకొచ్చాం. ఏజెన్సీలో మాదిగలకి ఇల్లు లేవు, అది మీరు కొద్దిగా పరిష్కరించారు. ఏజెన్సీలో మాట్లాడారా? థ్యాంక్ యూ. అందరూ ఒకసారి తప్పలు కొట్టండి. జై మాదిగా, జై మాదిగా, జై జై మాదిగా. పెమ్మసాని గారు మాట్లాడినటువంటి మాటలైతే చాలా ఆనందాన్ని కలిగించాయి. ఎందుకంటే లోన్లు ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, కానీ ఆ స్కీమ్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా లోన్లు తెచ్చుకోవాలనేది చాలామందికి అర్థం కాదు. దానికి మేము భరోసాగా ఉన్నాము. ఖచ్చితంగా మా ప్రజాప్రతినిధులు మీకు అండగా ఉంటారని చెప్పారు. ఆ మాటకి మీరు 100% కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఎక్కడన్నా కట్టుబడకోకుండా మీరు అలసత్వం వహిస్తే మాత్రం 100% మా నిజం మీడియా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. ఈ సమ్మిట్ని మీరు గమనించండి. సమ్మిట్కి వచ్చినటువంటి గెస్టుల్లో మాది కమ్యూనిటీకి సంబంధించి శ్రీనివాస్ గారు కానీ లేదా రామాంజనేయులు గారు కానీ రావడం, వాళ్ళ కమ్యూనిటీ గురించి మాట్లాడడము, ఆ కమ్యూనిటీకి ఒక భరోసా ఇవ్వడం కామనే. కానీ జనసేన పార్టీ నుంచి శివశంకర్ గారు కానీ, అదేవిధంగా సెలంశెట్టి గారు కానీ, అంటే ఇద్దరు నాయకులు జనసేన పార్టీ నుంచి వచ్చారు. అదే సందర్భంలో మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రి గారు వచ్చారు, గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న యార్లగడ్డ గారు వచ్చారు. అంటే కూటమి ప్రభుత్వాన్ని మీరు గమనిస్తే పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మాదిగల పట్ల ఎంత కమిట్మెంట్గా ఉందనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫామ్ అనే సంస్థకి
ఈ వచ్చిన గెస్టులు ఎవరితో కూడా గతంలో పరిచయాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని వాళ్ళని ఒకసారి కలిసిన తర్వాత ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఉరుక్కుంటూ వచ్చి పాల్గొని మాదిగల పట్ల తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఆ నిబద్ధతను మరొకసారి కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ కార్యక్రమం ఎంతటిలో నన్ను కట్టిపడేసినటువంటి సన్నివేశాన్ని నేను మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ కార్యక్రమంలో నాకు నచ్చింది ఏంటంటే రాజకీయ పార్టీల్లోనైనా కానీ కుల సంఘాల్లోనైనా కానీ ఏ దళిత సంఘాల్లోనైనా మీరు గమనించండి, నాయకుడు ఆ కార్యక్రమాన్ని అంతటిని మెయింటైన్ చేయాలని చూస్తాడు. చీఫ్ గెస్ట్లు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళని అడ్రస్ చేస్తూ వాళ్ళ పక్కనుంటూ జనాలకి ఏదో సందేశం ఇస్తున్నట్టు సైకిల్ చేస్తూ ఉంటారు. నేను కామన్గా గమనిస్తూ ఉంటాను. కానీ మీరు ఫోటో డిస్ప్లే చేసి చూపిస్తున్నారు, మీరు గమనించండి. ఆ ఫోటోలో మీరు చూస్తే ఆ సంస్థ అధినేత అయినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి బాపిరాజు గారు మాత్రం ప్రజెంట్ ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండబడినటువంటి విద్యార్థి గారిని చీఫ్ గెస్ట్ పక్కన పెట్టి ఈయన పక్కకి వెళ్ళి చేతులు కట్టుకొని ఉంచున్నట్టుగా మీకు ఫోటోలో డిస్ప్లే అవుతుంది చూడండి. అంటే సమాజంలో ఇది నేను కోరుకునేది. ఎప్పుడైనా కూడా కొత్త తరం నాయకులకు అవకాశాలు ఇవ్వాలి, కొత్త నాయకత్వాన్ని సమాజానికి ప్రమోట్ చేయాలి. అలా చెయ్యుకోకుండా నాయకత్వం ఎప్పుడు మేమే ఉంటామని పాతుకుపోవడం అనేది, ఏ సమాజానికి మీరైతే నాయకత్వం వహిస్తున్నారో ఆ సమాజాన్ని ఇబ్బందుల్లోకి, ఆ సమాజాన్ని ఒక తరం తర్వాత నాయకత్వం లేని శూన్యతలోనికి నెట్టేస్తున్నారనేది మీరు మర్చిపోవద్దు. ఇది అన్ని కుల సంఘాల్లో జరుగుతుంది, రాజకీయ పార్టీల్లో జరుగుతుంది. కానీ ఇన్ఫార్మ్ సంస్థ ఆ విధంగా లేదు అనడానికి ఇది నాకు సాక్ష్యంగా కనపడుతుంది. ఎక్కడన్నా చూడండి మీరు, చీఫ్ గెస్ట్ మాట్లాడేటప్పుడు డెఫినెట్గా ఆ సంస్థ అధినేత అక్కడ ఉంటాడంతే. ఇంకొకటి నా హృదయానికి హత్తుకుంది, నాకు నచ్చినటువంటి సన్నివేశం, ఎంటైర్ ఈ మీటింగ్లో నాకు నచ్చినటువంటి సన్నివేశం ఏందయ్యా అంటే వాళ్ళ తల్లిదండ్రులకి సన్మానం జరిగిందండి. అక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు వాళ్ళందరి ముందు మీరు చూస్తే ఆ తల్లిదండ్రులకి సన్మానం జరుగుతుంటే ఎవరైనా కానీ, ఏ బిడ్డ అయినా కానీ, నేనైనా మీరైనా ఎవరైనా కానీ మన ముందు మనం చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను తలంచుకొని మన తల్లిదండ్రులకు సన్మానం జరుగుతుంటే మన తను ఎలా పులకరించిపోతుంది. నాకైతే చాలా ఆనందం వేసింది. ఆ సందర్భాన్ని కూడా మీరు గమనించండి. బాపిరాజు గారు కూడా పక్కన నుంచొని ఆయన చేతులు కట్టుకొని తల ఉంచుకొని ఆనందాన్ని ఆ ఫేసులో వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూసాం. అంటే ఆ తల్లిదండ్రుల జీవితం అక్కడ సార్థకమైందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులను ఆ విధంగా గౌరవించుకోవాలి, వాళ్ళు గౌరవింపబడాలి కూడా. అది మన నైతిక బాధ్యత అనేది ఈ ఫోటో ద్వారా నాకు అర్థమైంది. నాకు ఈ కార్యక్రమం అంతట్లో మళ్ళా చెప్తున్నాను, చాలా 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 ఇష్టమైనటువంటి సన్నివేశం ఇది. ఇక చూడండి, 2025లోకి అడుగు పెట్టాం మనం. 2025లో ఇన్ఫార్మ్ సంస్థ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని 100% మా నిజం మీడియా అయితే అప్రిషియేట్ చేస్తుంది. కానీ ఇన్ఫార్మ్ సంస్థ అనేది మీరు ఒక పెద్ద బాధ్యతని భుజాన వేసుకున్నారు, మీరు ఒక పెద్ద సంకేతాలను మాది కమ్యూనిటీకి ఇచ్చారు. ఇచ్చినటువంటి సంకేతాలను మీరు ముందుకు తీసుకెళ్లడంలో ఖచ్చితంగా నిమగ్నమై ఉండాలని, ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో మీరు అలసత్వం వహించినా లేదా మీరు ఏదన్నా ఈ కార్యక్రమాన్ని వెనక్కి నెట్టేయాలని చూసినా కానీ 100% మా నిజం మీడియా మిమ్మల్ని నిలదీస్తుందని, మీరు కనుక సక్సెస్ అయినటువంటి పారిశ్రామికవేత్తల్ని మేము ఇంటర్వ్యూలు చేయడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళను మా మీడియాలో చూపించడానికి ప్రయత్నం చేస్తాం. సక్సెస్కు కారణమైనటువంటి ఇన్ఫామ్ను కానీ ఆ సంస్థకు సంబంధించినటువంటి నాయకులను కూడా మేము అప్రిషియేట్ చేస్తాం. అలా కాకుండా గనక దీన్ని తప్పుదోవ పట్టించినా లేదా మీరు అలసత్వం వహించినా కానీ నిరంతరము మేము వెంటాడుతాము. ఎవరు ఎప్పుడు ఏ రూపంలో ఏ హామీలు ఇచ్చినా, ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ దాన్ని అప్రిషియేట్ చేసే దగ్గర మేము ఉంటాము. అదే సందర్భంలో వాటిని నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయాలని చూస్తే మాత్రం నిజం మీడియా విమర్శించడంలోనూ నిలదీయటంలోనూ ముందుంటుంది. కాబట్టి మా నిజం మీడియా ప్రతి క్షణము ప్రజల కోసము నిజాన్ని నిర్భయంగా అందజేయడంలో ముందుంటుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.